దానియేలు ఆ రాజుతో చెప్తున్నాడు, దేవుడు నిన్ను త్రాసులో తూచాడు. ఏమో తెలీదు, మనల్ని ఎప్పుడు తోస్తాడు ఎవరికి ఏమో, ఈ రాత్రే తూయచ్చేమో మిమ్మల్ని. ఆయన తూచిన తర్వాత కాదనటానికి ఎవరు మనం? ఆయన తూచాడు అంటే లెక్క తూచి ముగించాడు. ముగించిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టంటే ఎవరి తరం అవుతుంది? రాజు నాకేం కాదు, నా చేతిలో అధికారం ఉంది, బలం ఉంది, నేను కట్టించిన ప్రాకారాలు ఉన్నాయి, గోడ ఉంది అనుకున్నాడు బెల్షస్సరు. ఏది చేసినా చెల్లుబడవుతుంది అనుకున్నాడు. అందరినీ కూర్చోబెట్టాడు. ఎంతమందిని? 1000 మందిని. ఏమిస్తున్నాడు వాళ్ళకి? విందు పార్టీ ఇస్తున్నాడు, మందు పార్టీ ఇస్తున్నాడు. అందరికీ ఫుల్లు తాగుతున్నారు. మత్తెక్కింది. ఎప్పుడైనా మత్తెక్కినోడు దారి తప్పుతాడు కదా. మత్తెక్కుతుందంటే బుద్ధి లేని స్థితికి వెళ్ళిపోతున్నాడు. బుద్ధి పోయింది. అక్కడున్న వాళ్ళతో అన్నాడు, మా నాన్న హయాములో యెరూషలేము ఆలయాన్ని కూలగొట్టి ఆ యెరూషలేములో ఉన్న దేవుని సువర్ణ గృహోపకరణాలు అనగా దేవుని మందిరంలో వాడే శ్రేష్టమైన పవిత్రమైన వస్తువులు తీసుకురండి అన్నాడు. అది వాళ్ళ నాన్న బొక్కసంలో పెట్టి తాళం వేసి పెట్టాడు. పనివారు తీసుకొచ్చినప్పుడు అంటాడు, అందులో మందు పోసి ఇవ్వండి అంటాడు. దేనిలో? ఏమనాలి వాడిని అంటే వాడికి దగ్గరికి వచ్చింది. అది ఏ కాలం? వినాశకాలానికి ఎవరు ఆపుతారు? ఎన్నిసార్లు వాక్యం చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా, లోబడమని చెప్పినా మరి ఎలా చెప్పండి? మందు పోసి ఇచ్చారు అంతే. తాగాడో లేదో నాకైతే తెలియదు, కానీ గోడ మీద చెయ్యి వచ్చేసింది. ఎవరు చెయ్యది? దేవుని చెయ్యి. రాసేశాడు. అది చదవడానికి ఎప్పుడు చూడండి, ఆ గోడ మీద చెయ్యి రాస్తూ ఉన్నప్పుడు కళ్ళ ముందు జరిగిపోతుంది. చెయ్యి రాస్తూ ఉంది. దేవుని హస్తం, దేవుని హస్తం, రక్షించే హస్తం, అదే సమయంలో తీర్పు తీర్చే హస్తం కూడా. ఏ హస్తం? దేవుని హస్తం. ఆ రాత ఎవరి వల్ల కాలేదు, ఎక్కిన మొత్తం ఏమైంది? దిగింది. ఎవరు చదవాలి? ఎవరు చదవాలి? ఎవరు చదవాలి? మందుపాటి ఆగిపోయింది. భయానకమైన వాతావరణం నెలకొంది. అలా అవ్వంది లోన ముసలామా. నెబుకద్నెజరు భార్య అయి ఉండాలామా, రాజమాత. అంటే ఈయనకి అవ్వ, నెబుకద్నెజరుకు మనవడు అవుతాడనమాట బెల్షస్సరు. వచ్చి అంది ఆమె, భయపడుతున్న మనవడుతో అంది, భయపడద్దు, ఆ రాత చదవగలిగిన వాడు మన రాజ్యంలో ఎవరు లేరు, ఒకడే ఉన్నాడు. నీ తండ్రి కాలము నుండి అతని వంటి వాడు ఎవరు కూడా లేరు. పిలిపించుకో. దానియేలు పిలిపించినప్పుడు దానియేలు ఉన్నదన్నట్టు చదివేశాడు. ఏమన్నా తెలుసా? నువ్వు మతి తప్పి ప్రవర్తించావు, దేవుడు అని భయం లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికేశావు. అందుకే ఆయన లెక్క చూచాడు, ముగించాడు. ఆ లెక్కలో నీవు నిలబడలేదు. త్రాసులు ఏమయ్యావు? మెనే టెక్కేలో పార్షన్. ఆ రాత్రి అన్నాడు, రాజా, ఏ దేవుని చేతిలో ఉన్నామో ఆ దేవునికి నువ్వు భయపడలేదు. మీ తాతకి ఇలాంటి గర్వమే పట్టినప్పుడు దేవుడు అతన్ని అరణ్యానికి తీసుకెళ్ళి పశువులు తినే గడ్డి మీ తాతకి దేవుడు తినిపించాడు. నీకు తెలుసు ఆ పాఠం, అయినా నువ్వు బుద్ధి. ఎవరేం చేస్తారు? సమయమైంది. ఆ రాత్రి ఆ రాజు చంపబడెను. అయిపోయింది. దేవుడు లెక్క చూచి, కాబట్టి దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమవుతుంది. దేవుడు లెక్క చూచి ముగిస్తాడు. ఒకవేళ ముగిస్తే మనం ఏంటి?